ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మాత్రమే శ్వేతపత్రాలని విడుదల చేయగలరు. అంటే గతంలో ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందనేది మొత్తం శ్వేతపత్రాన్ని జనం ముందు పెట్టడానికి చాలా గట్స్ కావాలండి. అందుకని ఏంటంటే అప్డేట్స్ ఇవ్వటం అనేది శ్వేతపత్రం అయితే దాన్ని ఈ రోజు ప్రజల ముందు ఉంచి ప్రజలు కూడా అర్థం చేసుకునే విధంగా తనేం చేయబోతున్నాడు అనే విషయాన్ని కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతున్నారు, ఫండ్స్ ఎలా రైజ్ చేసుకోవాలి, ఉన్న అప్పులు ఎలా తీర్చాలి, అప్పుల కోపిలో నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా బయటపడాలి అనేది మాత్రమే కాకుండా ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయటానికి ఏ మాత్రం ఒక క్షణం కూడా వెనక్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అసలు ఇది మాయా లేకపోతే ఏంటి, అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు అనేది చాలా ఆశ్చర్య కలిగే విషయం. కాబట్టి వయసు చంద్రబాబు నాయుడు గారికి అసలు వర్తించదండి. ఆయన నవయవ్వనులు, కాలం కంటే ముందు పరిగెత్తుతూ కాలమే పోటీ పడలేకపోతుంది చంద్రబాబు నాయుడు గారిని. దట్ ఈస్ మై స్టేట్మెంట్. కాలం కంటే ముందు పరిగెత్తున్నారు.